audio jungle. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పైన పైపుని కట్ చేసుకున్నారని చెప్పేసి నిస్సిగ్గుగా ప్రచారం చేసింది. ఈ రోజు మంత్రుల క్యాబిన్స్ లో నీళ్లు కారుతుందని చెప్పేసి స్పష్టంగా టీవీలు మరి పత్రికలు చెప్తా ఉన్నాయి. అంటే మంత్రులు అందరూ కూడా వెళ్లి పైన పైపులు కట్ చేశారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం యొక్క స్టాండర్డ్ కానీ ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ పనులు నిర్వహించడంలో చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కేవలం 60,000 కోట్ల రూపాయల్లో 10% 6,000 కోట్ల రూపాయలు జేబులు వేసుకుంటానికి ఇది కుట్ర పన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రభుత్వం చెప్తా ఉంది ఈ 2,000 కోట్లు ఏ విధంగా తిరిగి చెల్లిస్తారు అంటే సిఆర్డీఏకి ఆదాయం గొప్పగా ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తుందంట. లేఅవుట్లు లేకపోతే నిర్మాణాలు జరిగితే సెస్ ద్వారా కానీ లేకపోతే పన్నుల ద్వారా కానీ విపరీతంగా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం నుంచి మేము చెల్లిస్తారంటున్నారు. నేను అడుగుతా ఉన్నా ఒకవేళ సిఆర్డీఏ ఈ సివిక్ బాడీస్ అంతా ఆర్థికంగా ఆదాయ వనరులు ఉన్న సంస్థలైనట్లయితే ఎందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థికంగా ఊబిలోకి దిగిపోయి బ్యాంకులు అప్పులు పాలైపోయిందో స్పష్టం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. సిఆర్డీఏ అంత ఆదాయ వనరులు సంపాదించేదైతే ఎందుకు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈ బాండ్లు ఇష్యూ చేయని పరిస్థితి ఎందుకు వచ్చిందో స్పష్టం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా నేను. మీరేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పగా అభివృద్ధి చేస్తే ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వస్తుంది, మేము ఈ అప్పులన్నీ కూడా తీర్చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఒక నిమిషం ఆలోచిద్దాం. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి 60,000 కోట్ల రూపాయలు ఇప్పటికే దాదాపు 26,000 కోట్ల టెండర్లు ఫైనలైజ్ చేసి కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు కూడా స్వీకరిస్తాం పూర్తి అయిపోయింది. ఇంకొక 16,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలవబోతా ఉన్నారు. ఒకవేళ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే వరల్డ్ బ్యాంకు హడ్కో బ్యాంకులు ఇవన్నీ కూడా ఏది 1,30,000 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాల్లో అప్పులు చేసినాక కూడా ఇంకా 60,000 కోట్ల రూపాయలు అప్పులు చేద్దామని చెప్పేసి చేస్తుంది ప్రభుత్వం. ఒకవేళ ఈ అప్పులు కుదరక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలస్యమైనట్లయితే ఈ ఆర్థిక భారాన్ని ఎవరు మోస్తారో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఆ పరిస్థితుల్లో మీరు దోచుకున్న ఈ 10% 6,000 కోట్లు ఏదైతే ఉందో ఆ 6,000 కోట్ల ద్వారా మీరు ఈ బాండ్లు 2,000 కోట్లు తిరిగి చెల్లిస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటానికి మొన్నటి వరకు పోలవరం ఒక ఆదాయ వనరు, ఇప్పుడు రాజధాని మీద కొత్తగా డిజైన్ చేసి ఈ దోపిడీ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏమిటంటే అరేంజర్స్ కి ఏంటి ఈ నిధులు అరేంజ్ చేస్తానికి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళకి 17 కోట్లు అప్పనంగా చెల్లించేసింది. ఇతర రాష్ట్రాలు ఇతర సివిక్ బాడీస్ ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ఇతర రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్స్ తక్కువ రేటు వడ్డీకి బాండ్లు ఇష్యూ చేస్తాం అప్పులు తెచ్చుకుంటా ఉంటే మన ప్రభుత్వం మాత్రం ఏదో ఘనకార్యం చేసినట్లు 10.32% వడ్డీకి బాండ్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తిగా తొక్కేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇప్పటికైనా సరే ప్రజలు మేల్కొని ఈ దోపిడీని అరికట్టడంలో అందరం కూడా కలిసి కార్యాచరణ చేయాలని చెప్పేసి భావిస్తాము.
లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.